ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో పైసా లేకున్నా స్మార్ట్ ఫోన్ పక్కాగా ఉండాలి. స్కూల్కి వెళ్లే పిల్లల నుంచి ఇంట్లో ఉండే పెద్దల వరకు స్మార్ట్ ఫోన్ వాడకం అనేది వ్యసనంగా మారింది. జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగమైంది. దీని అవసరం లేకుండా ఏ పని కూడా జరగడం లేదు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్ ఛార్జర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ను ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెడుతుంటారు. అలానే మొబైల్ కంపెనీ ఫోన్తో పాటుగా ఇచ్చిన ఛార్జర్ ఉపయోగించకుండా నకిలీవి వాడతారు. ఇలా వాడటం వల్ల మొబైల్ త్వరగా పాడవుతుంది. మరికొందరు ఎక్కువ సమయం ఛార్జింగ్ పెడతారు. ఇందువల్ల కూడా నష్టమే ఉంటుంది. మరికొందరు ఛార్జింగ్ కేబుల్ డ్యామేజ్ అయినా ఆ స్థానంలో టేప్ వేసి వాడుతుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మొబైల్ ఫోన్ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఫోన్ బ్యాటరీ తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఛార్జింగ్ ఎంతసేపు పెట్టినా ఫుల్ కాదు. ఛార్జింగ్ త్వరగా డౌన్ అవుతుంది. ఫోన్ త్వరగా హీట్ అవుతుంది. మొబైల్ తయారు చేసేటప్పుడే దానికి తగ్గట్టుగా కంపెనీ ఛార్జర్ కూడా తయారు చేస్తుంది. కాబట్టి ఆ ఛార్జర్ వల్ల ఎటువంటి నష్టం ఉండదు. నకిలీ ఛార్జర్ వాడటం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో నకిలీ ఛార్జర్ వాడటం వల్ల బ్యాటరీ ఉబ్బుతుంది. దీని కారణంగా రేడియేషన్కి గురై బ్యాటరీ పేలే అవకాశం ఉంటుంది. మీరు ఫోన్ 100% ఛార్జింగ్ పెట్టినా కూడా ఈ సమస్యకు దారి తీయొచ్చు. అలానే ఫోన్ హ్యాంగింగ్, సాఫ్ట్వేర్ సమస్యలు కూడా రావచ్చు. అందువల్ల స్మార్ట్ ఫోన్ వినియోగించేవారు ఖచ్చితంగా కంపెనీ ప్రొవైడ్ చేసిన ఛార్జర్ మాత్రమే వాడాలి. లేదంటే మీ ఫోన్ బ్యాటరీ డ్యామేజ్ అవ్వడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. మనలో కొందరు స్మార్ట్ ఫోన్ చాలా కేర్గా చూసుకుంటారు. అయితే ఒక్కోసారి ఛార్జింగ్ కేబుల్ డ్యామేజ్ అయితే ఆ ప్రదేశంలో టేప్ వేసి కనెక్ట్ చేస్తారు. కానీ దీనివల్ల చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. యునైటెడ్ కింగ్డమ్లోని ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ అధ్యయనాల ప్రకారం రిపేర్ చేసిన ఛార్జర్లు వాడితే పేలిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇప్పటికే చాలానే జరిగాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఛార్జింగ్ విషయంలో కేర్గా, జాగ్రత్తగా ఉండండి.